హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చికెన్ లెగ్ పీసులు లాలీపాప్లు ఇవి ప్రిపేర్ చేయడం చూస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి దీనికి కావలసినవి సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం 2 టీ స్పూన్లు వేసానండి, పసుపు 1/2 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ చికెన్ ఫస్ట్ నీట్గా కడిగి ఉప్పేసి కడిగానండి. కడిగి దాంట్లో శుభ్రంగా నీళ్ళని తీసేసి అందుట్లో సాల్ట్, పసుపు వేసి కలిపేసి అప్పుడు ధనియా పౌడర్ వేసానండి. నెక్స్ట్ జీరా పౌడర్ వేసి అది కూడా ఇప్పుడు దాంట్లోనే కారం వేసి మొత్తం ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే బాగా చికెన్కి లాలీపాప్లకి లెగ్ పీసులకి పట్టించాలండి. ఇదైతే శుభ్రంగా పట్టించుకొని మనం ఏం వేసినా ఇందులోనే వేసి పట్టించాలండి. అల్లం వెల్లుల్లిపాయ ఇలా దంచేస్తున్నానండి నేనైతే. మొత్తం చికెన్ ముక్కలకి అన్నిటికి పట్టించాలండి ఇది, లాలీపాప్లకి అన్నిటికి. దాంట్లో గడ్డ పెరుగు వేసానండి, 2 టీ స్పూన్లు వేసానండి. గడ్డ పెరుగు అయితే అంటే ఒక గరిట గడ్డ పెరిగేసి మొత్తం అన్ని ముక్కలకి ఇలా పట్టించుకోవాలండి. ఇందులో కొద్దిగా 2 టీ స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేసానండి. ఇవి మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయండి. ఇలా అయితే ఎక్కువ వేయకూడదండి. అదిని 1 కిలో కాబట్టి 2 టీ స్పూన్లు వేసానండి. అందులోనే ఒక నిమ్మకాయ రసం పోస్తున్నాను. కోడిగుడ్డు వేయకూడదండి. కోడిగుడ్డు వేసామంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కనుక కోడిగుడ్డు అయితే వేయలేదు నేను. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు ఒక గుడ్డు. మొత్తం ముక్కలకంతా పట్టేలా వేసి తిప్పేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి 1 గంట అయితే. ఇలా పక్కన పెట్టుకున్నాను నేనైతే. 1 గంట అయిందండి ఇప్పుడు. చూడండి, ఇప్పుడైతే అందులోకి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేపించి పక్కన తీసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో ఎక్కువ ఆయిల్ అయితే ఏం పోసుకోక్కర్లేదండి, ఇలా ఫ్రై అయిపోతాయి. ఇలా 2 వేసి ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీసులు 2 వేసానండి అయితే నేనైతే. ఎక్కడ పచ్చి ఉండకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కింద పైన అన్నీ మొత్తం చుట్టూరా కూడా అసలు ఎక్కడ పచ్చి ఉండకూడదండి. కలర్ అయితే ఈ కలర్లోకి రావాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాలీపాప్లు వేస్తున్నానండి. కిలో అయితే చేశాను, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను, కానీ అంతా అంటే వేయలేదండి. ఇలా 2 లెగ్ పీసులు, ఇలా 4 లాలీపాప్లు వేసి ఇలా ఫ్రై చేశానండి నేనైతే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియోస్లో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్రిస్పీగా ఉంటాయండి ఇవైతే. లోపలైతే సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా గార్నిష్ చేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని తింటే మనం ఎందులోకైనా కానీ సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కాలిపోతున్నాయి. చూపిద్దామని ట్రై చేస్తాను కానీ చాలా కాలిపోతుందండి. చేయి పెట్టాలన్నంత కాలుతుంది. చూడండి, అసలు క్రిస్పీగా ఉన్నాయండి ముక్కలైతే. ఇలా క్రిస్పీగా ఉండాలండి, లోపలైతే సాఫ్ట్గా ఉంటాయి. చూడండి,
అది మీరు చూడటం కోసం అలా చూపించానండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.